వార్ 2 మూవీ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇంకో 2 డేస్‌లో అయితే రిలీజ్ అవుతుంది. దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎంటైర్‌కి సెపరేట్‌గా హీరోని ఉందా? అండ్ సెపరేట్‌గా సాంగ్స్ ఉన్నాయా? వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి అయితే వార్ 2 టీమ్ వాళ్ళు వచ్చేసి అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. వార్ 2 మూవీ నుంచి హృతిక్ రోషన్ అలాగే కిరణ్ అద్వానీ గారు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు, రొమాంటిక్ ట్రాక్. సో ఈ సాంగ్ వచ్చేసి అయితే అవన్ జవాన్ అని పేరుతో అయితే ఉంది. మరి ఈ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి జూలై 31 అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ హృతిక్ రోషన్ గారు కిరణ్ అద్వాన్ గారు ఉన్నారు కాబట్టి మనం దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇప్పుడు వచ్చేసి తారక్ అన్నకి సాంగ్ ఉందా లేదా, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి మూవీలో హీరోయిన్ ఉందా లేదా, దాని గురించి మాట్లాడదాం. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, హృతిక్ రోషన్ కి సాంగ్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కి సాంగ్ లేదు, ఏంది జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో కాదా అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాన్ని క్లియర్ కట్ మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. రీసెంట్ గా చాలా ఐపుడ్ మూవీ అని చెప్పి ఒక రేంజ్ లో అడవిడి చేస్తున్న బ్యాచ్ కొంతమంది కూలీ మూవీ నుంచి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, మౌనిక సాంగ్. ఆ సాంగ్ లో వచ్చేసి పూజ హెగ్డే గారు ఉన్నారు. హీరో ఎవరు ఉన్నారు అక్కడ? రజనీకాంత్ ఉన్నాడా లేకుంటే నాగార్జున డాన్స్ చేస్తున్నాడా? ఇప్పుడు లోకేష్ కంగరాజ్ మూవీలో మీరు చూసుకోండి, విక్రమ్ మూవీ తీశాడు, ఖైదీ మూవీ తీశాడు, ఏ మూవీలో కూడా హీరోని అయితే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ కి కిరణ్ అద్వానీ గారికి సాంగ్ ఉందంటే మాత్రం జారకర్ణకి లేదని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ కి సంబంధించి ఆ ఫ్లాష్ బ్యాక్ లా ఇప్పుడు కిరణ్ అద్వానీ గారిని హృతిక్ రోషన్ కి ఆ ఎమోషన్ ని వాళ్ళు డెలివరీ చేయాలని చెప్పి ఒక సాంగ్ అయితే పెట్టొచ్చు. లేదు బాలీవుడ్ ఆడియన్స్ కోసం ఒక బిగ్నీ సీన్ ఉండాలి అండ్ ఒక రొమాంటిక్ ట్రాక్ ఉండాలి, వాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఒక ట్రాక్ అయితే పెట్టు. దాన్ని మనం బెట్టగా గుర్చిపెట్టి మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు. బట్ తారక్ అన్నకి హీరోని లేదు, సాంగ్ లేదు, సపరేట్ హీరోనితో అంటే మాత్రం క్లియర్ కట్ గా దీనికే చెప్తా. రజనీకాంత్ కూలీ మూవీ రిలీజ్ అవుతుంది, మౌనిక సాంగ్ రజనీకాంత్ మీద ఏమైనా ఉందా? అండ్ అక్కడ హీరో రజనీకాంతే కదా, మాకు రజనీకాంత్ అక్కడ ఏమైనా హీరో కాదా? మౌనిక సాంగ్ లో డాన్స్ చేస్తున్న ఒక యాక్టర్ ఉంటాడు, తను హీరోనా మూవీకి? కాదు కదా. సాంగ్ అనేది ఆ సిచ్యువేషన్ సంబంధించింది ఉంటుంది, ఆ సీన్కి సంబంధించింది. ఆ సాంగ్ నుంచి ఎంత కొంత ఎమోషన్స్ మూవీకి యూజ్ అయ్యేటట్లు వాడుకోవడానికి ఉపయోగపడేటట్లు అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా మాట్లాడుకోవాల్సింది అదే. తారక్ అన్నకి సాంగ్ లేదు కాబట్టి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్కి సంబంధం లేదని చెప్పాలి. అండ్ మనం గట్టిగా మాట్లాడుకుంటే తారక్ అన్నకి హీరోనే అవసరం లేదు మూవీలో, మనం చూడడానికి వెళ్ళేదే జూనియర్ ఎన్టీఆర్ గురించి. మీరే చెప్పండి, అరవింద సమేత, జైల్లో ఒక అండ్ దేవర కానీ లేకుంటే ట్రిబులర్ కానీ ఏ మూవీలో కానీ మనం హీరోని అసలు చూస్తాం, పట్టించుకోము. అసలు తారక్ అన్న ఉన్నాడా లేదా, అదే ముఖ్యం మనకి. అండ్ మూవీలో తారక్ అన్నకి సపరేట్గా హీరోని ట్రాక్ ఉన్నా ఉండకపోయినా కానీ, ఒక రొమాంటిక్ ట్రాక్ ఉన్నా లేకపోయినా కానీ, తారక్ అన్నని అయితే ఒక స్టైలిష్ లుక్లా, ఒక అల్ట్రా స్టైలిష్ పవర్ఫుల్గా హీరోగా చూపిస్తున్నారు. మనకి దానికి మించిన కొత్త కంబ్యాక్ అనేది అయితే ఇంకోటి అయితే ఉండదు. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసిన, నేను మెన్షన్ చేసిన మూవీస్ అన్నీ కూడా అరవింద సమేత కానీ లేకుంటే దేవర కానీ, అంతకుముందు వచ్చిన జయలవకుశ కానీ అండ్ జనతా గ్యారేజ్ కానీ, ఏ మూవీలో కూడా చూసుకున్నా తారక్ అన్న ఒక రకమైన మాస్ యాంగిల్లో ఉంటారు. ఇంత స్టైలిష్గా, ఇంత స్టైలిష్ మార్క్స్ హీరోగా మనం ఏ మూవీలో కూడా చూడలేదు. సో అదంతా కొత్తగా హీరోని ప్రజెంట్ చేస్తున్నాడు అయాన్ ముఖర్జీ గారు, దాన్ని మనం అప్రిషియేట్ అయితే చేయాలి. సాంగ్ గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. సో మనకి తెలుసు. సో ఇది గైస్ నేను ఫైనల్గా చెప్పాలనుకునేది. సో సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది, బాగుంటే సాంగ్ని ఎంకరేజ్ చేద్దాం. అండ్ మనకు కావాల్సిన అసలైన సాంగ్ వచ్చేసి డాన్స్ నెంబర్ అవుతుంది, అది మన తారక్ అన్న సాంగ్ అని చెప్పుకోవాలి. అది వచ్చినప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్గా ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.